మహబూబ్నగర్లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స జరుగుతోంది. జిల్లా ఆసుపత్రిలో మగనూరు పాఠశాల విద్యార్థులు రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రత్యేక వార్డులో 15 మంది విద్యార్థులున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, కాళ్ల నొప్పులతో 2 విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వార్డులో కరెంట్ స్విచ్ బోర్డులు పనిచేయక నెబులైజేషన్ అందించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు విరోచనాలు చేసుకుని అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్కి తరలించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు ఇటీవల ఎక్కడ వినిపిస్తున్నా సరే ఒకటే మాట వినిపిస్తోంది, అదే ఫుడ్ పాయిజన్, నాణ్యత లేని భోజనం. దీంతో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు లోనవుతున్నారు. మరి వీటికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? మొన్న వాంకిడి, నిన్న నల్గొండ, నేడు మాగునూర్. ఎక్కడైనా సమస్య ఒక్కటే, ఫుడ్ పాయిజన్ విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా మాగునూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మాగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పికి గురి కావడంతో కొందరికి స్కూల్లోనే ట్రీట్మెంట్ అందించారు. 9 మంది విద్యార్థులను తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 5గురి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజనం తినడంతోనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థులు చెబుతున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ వసతి గృహాల్లో ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో అమ్మో ప్రభుత్వ స్కూలా అని భయపడే స్థాయికొచ్చింది. ఈ నెల 6న వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉదయం పూట కిచిడి తిని 60 మంది విద్యార్థినులు ఒక్కసారిగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 2 పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆ తర్వాత మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లాలో ఓ విద్యార్థి పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటలోని జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు తిని 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మన్ననూర్, మోత్తాడ్, హుజూరాబాద్, మంచాలలోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూశాయి. గురుకుల హాస్టల్స్ స్టేటస్ పై ఫుడ్ పాయిజన్స్ ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశించింది. అయినా గురుకులాల్లో పరిస్థితి మారడం లేదు. ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు నామమాత్రపు చర్యలు కాకుండా ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ ఘటనల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.